ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ ఎందుకు ఎక్కువ రిస్కీ అంటే లెవరేజ్ వల్ల. ఇక్కడ మనము లెవరేజ్ ఎక్కువ తీసుకుంటాం. లెవరేజ్ అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక 10 lakh రూపీస్ ట్రేడ్ తీసుకోవాలంటే మీకు 10 lakhs అవసరం లేదు. జస్ట్ 1 lakh or 2 lakhs ఉంటే చాలు 10 lakh వర్త్ ట్రేడ్ అంటే 10 lakh వాల్యూ ట్రేడ్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక కంపెనీ ఫ్యూచర్స్ బై చేయాలంటే మీకు అరౌండ్ ఒక 6 to 7 lakh రూపీస్ అవుతుంది. కానీ మనల్ని అడిగే మార్జిన్ ఒక 1 or 2 lakhs ఉంటుంది. సో 1 or 2 lakhsతో 6 or 7 lakhs వాల్యూ ట్రేడ్ చేస్తున్నామంటే దీన్నే లెవరేజ్ అంటారు. అంటే ఇక్కడ మనకి ఒక 3 to 4 times లెవరేజ్ వస్తుంది. సో ఈ లెవరేజ్ ఎందుకు రిస్కీ అంటే మనకు ప్రాఫిట్స్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 3 times లెవరేజ్ తీసుకున్నామంటే మనం సంపాదించే ఎవ్రీ రూపీకి 3 rupees వస్తూ ఉంటుంది. అలానే మనం లాస్ కనుక చేస్తే మనం లూజ్ అయ్యి ఎవ్రీ రూపీకి 3 rupees పోతూ ఉంటుంది. సో ఇక్కడ క్విక్గా మనీ రావడం కానీ మనీ పోవడం కానీ జరుగుతుంది. సో మ్యాక్సిమం పీపుల్ మనీ లూజ్ అవుతారు కాబట్టి రీటైలర్స్. సో ఎక్కువ మనకి ఇక్కడ డబ్బులు ఈ లెవరేజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువ డబ్బులు పోతాయి. సో అందుకనే బిగినర్స్ లెవరేజ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి దూరంగా ఉండాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్సే కాదు, ఇంట్రాడేలో కూడా మనకు 5x మార్జిన్ వస్తుంది. అండ్ సపోజ్ మీరు టీసీఎస్ షేర్స్ మార్నింగ్ కొని ఈవినింగ్ అమ్మాలి, లేదు మార్నింగ్ అమ్మి ఈవినింగ్ కొనాలి అంటే మీరు మొత్తం సపోజ్ ఒక 1 lakh రూపీస్ ట్రేడ్ చేయాలంటే మొత్తం అవసరం లేదు. 20,000 రూపీస్ ఉంటే చాలు. 5 times లెవరేజ్ మార్కెట్ బ్రోకర్ ఇస్తాడు, మనం ట్రేడ్ చేయొచ్చు. కానీ మీ అలా గుర్తుపెట్టుకోవాల్సింది 20,000 రూపీస్లో మీరు 1 రూపీ కనుక పోగొట్టుకుంటే 5 rupees పోతుంది. ఎందుకంటే మీకు 5 times లెవరేజ్ ఇచ్చాడు కాబట్టి. సో ఇలా క్విక్గా మనీ పోవడానికి ఛాన్స్ ఉంది. సో లెవరేజ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మనం దూరంగా ఉండాలి. మనకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చాక తర్వాత లెవరేజ్ తీసుకోవాలి. కానీ కొత్తగా బిగినర్స్గా వచ్చి కనుక లెవరేజ్ తీసుకుంటే చాలా క్విక్గా మనీ పోతుంది.